హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మినప వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వడలు లోపల చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా, ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఇవి టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. దీన్ని ఒక 4-5 గంటలు బాగా నానబెట్టాలండి. నేను ముందుగానే ఇలా పప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పు బాగా నానింది కదా, దీనిలోని నీళ్ళు ఇలా వంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పును వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పట్టాలండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. పిండి అస్సలు పలచగా చేయకూడదు, ఈ విధంగా గట్టిగా ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మినపప్పునంతా మెత్తగా మిక్సీ పట్టాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఉల్లిపాయ ఏం వేయడం లేదండి, కావాలంటే మీరు వేసుకోవచ్చు. కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. మీరు కావాలంటే స్పూన్తో కలపొచ్చు, లేదు అంటే చేత్తో కూడా కలపొచ్చండి. ఇక్కడ నేను చేత్తో కలుపుతున్నాను. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలపాలండి. పిండి అంతా బాగా ఫ్లఫీగా అవ్వాలి. అప్పుడే మనకు వడలు చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా కలపాలి. పిండి ఎంత గట్టిగా ఉన్నదో ఇప్పుడు ఎంత పలుచగా అయ్యింది కదా. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనకు పిండి వడలకు పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదని మనకు ఎలా తెలుస్తుంది అనుకుంటే చూడండి, ఒక చిన్నగా చూపిస్తాను. ఇలా చిన్న సైజు ముద్ద తీసుకొని ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసి అందులో వేసుకోవాలి. పిండి ఇలా పైన నీళ్ళపైన తేలాడుతూ ఉండాలండి, గిన్నెకి ఎక్కడ అంటుకోకూడదు. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా కలిసిందని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ చేతితో వడలు వేయట్లేదండి. ఇలా మనకు ఇంట్లో అందరి ఇంట్లలో ఇలా అన్నం వండే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటె తీసుకొని ఇప్పుడు పిండి ముద్దను పెట్టి ఈ విధంగా వత్తుకోవాలి. ఇలా మధ్యలో చిన్న హోల్ పెట్టి ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసుకోవాలండి. ఇది చాలా ఈజీ మెథడ్ చూపిస్తున్నాను. ఇలా అన్నిటినీ చేసేసుకోవచ్చు. కావాలంటే చేత్తో కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు మీకు చేత్తో కాకుండా ఇలా గరిటెతో వేసి చూపిస్తున్నాను. ఇలా ఎన్ని వీలైతే అన్ని వేసుకోవచ్చండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత తిప్పి రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు మంచి కలర్ వచ్చే వరకు కాలనివ్వాలండి. మంటను మీడియం పెట్టుకొనే కాల్చుకోవాలి, మరీ స్లో పెట్టకూడదు, అలా అని హైలో పెట్టకూడదు. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ మెథడ్ అండి, ఇంకోటి చూపిస్తున్నాను. ఇది టీ వడపోసే జాలి. ఇది అందరి ఇళ్ళలో ఉంటుంది కదా. దీనికి కాస్త నీళ్ళు అప్లై చేసి ఇలా పిండిని పెట్టేసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా హోల్ పెట్టిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇది ఇంకా చాలా ఈజీ మెథడ్ అండి, ముందు దానికన్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, త్వరగా ఆయిల్లో పడిపోతాయి. ఇలాగే అన్నిటినీ వడలుగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేశారంటే ఫస్ట్ టైం వడలు చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి, అంత బాగుంటాయి. చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 2 వైపులు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా వడలు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, ఒకటి చూపిస్తున్నాను. పైన చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎంత చక్కగా ఉడికాయో చూడండి, లోపల అస్సలు పిండి పిండి లేకుండా చాలా బాగుందండి. చూడండి, ఇలా వత్తి చూస్తేనే మనకు ఎంత చక్కగా తెలుస్తుందో. పైన కూడా చాలా క్రిస్పీగా ఉందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.